అంటే మా పాదయాత్రలు మా నమస్కారాలు ఇవి తప్ప మా ఓదార్పులు తప్ప అరే పక్కనే ఉపద్రవం జరిగింది, ఒక ఉపద్రవం జరిగింది అంటే మనకి అనుకూల పరిస్థితుల్లో నాయకత్వం రాదు బయటికి, ప్రతికూల పరిస్థితుల్లో మనకి అనుకూల కాని పరిస్థితుల్లో మనకి ఏమాత్రం అనుకూలించని పరిస్థితులు ఎవరైతే నిలబడతారో వాళ్ళే నాయకులు. మనకి అవసరమైనప్పుడు వైసీపీ నాయకులు నిలబడాలి. మనం జనసేన రాకముందు ఒక్కొక్కళ్ళు శ్రీకాకుళం అద్భుతంగా వెళ్తున్న చీకట్లో మొగ్గుతుంటే పిక్నిక్ పోనప్పుడు వీళ్ళు చీకట్లో మొగ్గుతున్నారు, మనకి చీకట్లో మొగ్గుతుంటే అన్ని పనులు పూర్తి చేశామని చెప్తున్నారు. ఈ రోజున ఏ మూలకెళ్ళిన ఇన్ని లక్షల మంది కానీ ఇంతమంది యువత కానీ ఏం కోరుకుంటారంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు మీకు అనుకూలంగా ఉండే మార్పు, ఆ మార్పు ఉద్యోగాలు తెచ్చే మార్పు, ఆ మార్పు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం నిలబెట్టే మార్పు, ఆ మార్పు శ్రీకాకుళంలో మనకి ఉద్యోగాలు తెచ్చే మార్పు. ఇలాంటి మార్పుల కోసం ఈ రోజున జనసేన ఉంది. నేను అందరూ అడుగుతా ఉన్నారు, వాళ్ళలాగా పథకాలు ప్రకటించవేను. వాళ్ళు 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల బడ్జెట్, 2 లక్షలు కూడా 5 లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తా ఉన్నారు. అవి నెరవేర్చేవి కావు. మళ్ళీ ఏమంటారు మేము నెరవేర్చి, నేను చాలా ప్రాక్టికల్ ఇస్తున్నాను. అవసరమైనవి మన రైతుకి ఇందాక చెప్పిన ధర్మాన ప్రసాదరావు గారు పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి, కానీ వాళ్ళకి పెన్షన్ అవసరం ఏముంది, వాళ్ళ పెన్షన్ కూడా అవసరం. కానీ మన రైతుకి మన అన్నం పెట్టే రైతుకి పెన్షన్ ఇవ్వడానికి ఎవరికి మనం చెప్పదు. కానీ మనకి రైతుని కాబట్టి, రైతు కన్నీరు తెలిసిన వాడిని కాబట్టి, రైతుకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి మత్స్యకారుడికి 58 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి 5,000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఆ దూరంలో ఉన్న మా ఆడపడుచులందరికీ మీకు అండగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటి ఖర్చు తగ్గించగలగాలి. మనం ఇంటి ఖర్చు ఎలా తగ్గించగలం? గ్యాస్ సిలిండర్ ఎవరు అడ్రదిద్దగా కేజీ దగ్గరికి రిలయన్స్ వాళ్ళు పట్టుకోబోతా ఉన్నారు ఇక్కడి నుంచి మన సంపద. అది వాళ్ళకి కాదని చెప్పి మనకి సిలిండర్స్ మా ఆడపడుచులకి ఒక్కొక్కరికి 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సంపాదనకి సంబంధం లేకుండా మీరు డబ్బు ఉందా, ఏ కార్డు, వైట్ కార్డు, అప్పి కార్డు పక్కన పెట్టి అందరికీ 10 నుంచి 6 గ్యాస్ సిలిండర్స్ ని ఇవ్వజేస్తుంది అవసరం మనకి. అలాగే రేషన్ బియ్యం ఉంది. ఇప్పుడు మనం నిన్న మన పొలాసికి వెళ్తే బెండి గ్రామంలో ఒక్కరోజు చెప్పాడు నాకు, అబ్బాయి అనేది 10 కేజీల పుచ్చిపోయిన బియ్యం కాదని మాకు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి మనకు. 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి అంటే నేను అందుకనే మీకు 25 పోరాటం గడ్డది. ఈ గడ్డ కోసం నిలబడాలి అంటే నేను ముందుగా ఇది ఖర్చు తగ్గించాలంటే గ్యాస్ సిలిండర్తో పాటు 2,500 రూపాయల నుంచి 3,000 మరపరిచిన అకౌంట్లోకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసేద్దాం. అలాగే శ్రీకాకుళం రాజకీయం మారాలి అంటే ఇప్పుడు మెట్ట రామారావు గారు ఉన్నారు. ఆయన మెట్ట రామారావు గారు IRS అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. పోరాట యాత్ర చేసి నేను ఎయిర్పోర్ట్ లో ఉంటే ఆయన పక్కన కూర్చొని నాతో మాట్లాడుతూ ఆయన నాకు శ్రీకాకుళంకి ఏదో చేయాలని, మా ఉత్తరాంధ్రకి ఏదో చేయాలంటే రాజకీయం కుటుంబాల మధ్యలో నలిగిపోతా ఉంటే కొత్త వాళ్ళు రావాలని ఆ రోజు అనుకుంటే ఆయన మన MP ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ చేసి సంవత్సరాలు ఇంకా ఉద్యోగం ఉండి ఆయన ఈ రోజున మన పార్లమెంట్ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ద్వారా వార్త నిర్మించింది. పాపం ఆయనకి నేను మీకు విషయం చెప్తాను సభ. నన్ను అడిగారు చాలా మంది, మీరు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు, రాజ్యసభ తీసుకోవచ్చు కదా. నేను అడిగాను ఊరికి సభగా రాజ్యసభ తీసుకుంటే ఏమొస్తుంది అన్న, మీకు బాగా పరిచయాలు ఏర్పడతాయి, అక్కడ లోపల మన పార్లమెంట్ హౌస్ లో క్యాంటీన్లు కూడా ఉంటాయి, బాగా ఫ్రీగా టిఫిన్ కూడా పెడతారు. అంటే తగ్గట్టు పార్లమెంట్ వెళ్ళడం అంటే బిజినెస్లు పెంచుకోవడానికి, ఆ క్యాంటీన్లోకి వచ్చే పరిచయాలు పెంచుకోవడానికి తప్ప నిజానికి ఉత్సాహంగా వెనకబాటుతనానికి మాట్లాడాలి అన్న ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఏ ఒక్కరికి లేదు. రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు,
మీ భాషని మీ యాసని మీరు ఎవరన్నా తిడతా ఉంటే మనం ఆత్మగౌరవం ఎలా పోగొట్టుకుని ఎలా మాట్లాడతాం? నేను చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో పుట్టలేదు కానీ ఉత్తరాంధ్ర తాలూకు భాష యాస మాటలు కానీ గౌరవించడానికి నేనున్నాను మీ అందరికీ. అలాగే రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కొత్త నాయకులు ఎలా చేయాలి, కొత్త నాయకులు క్రియేట్ చేయాలంటే మీలో నుంచి పుట్టుదల చెప్పారు. రామ్మోహన్ ఆముదాల వలసకి జనసేన అభ్యర్థి ఎందుకు పెట్టామంటే కుటుంబాలను బ్రేక్ చేయాలి, కొత్త వాళ్ళు రావాలి, యువకులను పెట్టారు రామ్మోహన్ ని. రామ్మోహన్ ఆముదాల వలస నియోజకవర్గానికి వెళ్తుంటే అడ్డుపడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు. చంద్రబాబు రాకూడదు. శ్రీకాకుళంకి అంటే ఎంతసేపు రాజకీయ రెండు కుటుంబాలు, ఏం రాజకీయానికి సంబంధం లేని కోరాడ సర్వేశ్వరరావు గారిని ఎందుకు మనం అభ్యర్థిగా పెట్టకూడదు? పెట్టి చూపిస్తున్నాం మార్పు. నేను చేసి రాజకీయాలు ఆడటం, జాగ్రత్త రాజకీయాలు ఆడటం, మార్పు కోసం రాజకీయాల్లో వచ్చాను. మన జీవితాల్లో మార్పు రావడానికి వచ్చాను. కోరాడ సర్వేశ్వరరావు గారిని ఎందుకు మనం గెలిపించకూడదు? ఇక్కడ ఈయన్ని గెలిచి తప్ప మనకున్న నాగావళిని కలిసి అడ్డగోలుగా పెద్ద పదవి పెట్టేస్తా ఉన్నారు. నేను మీకు అండగా ఉంటాను. దామెర్లో ఇప్పుడు శ్రీకాకుళంకి వచ్చినప్పుడు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ చేసి దామెర్ల జనార్దన్ గారు ఆయన నాకు రాసిచ్చేటట్టు. దామెర్ల జనార్దన్ గారు జనార్దన్ గారు ఆయన సారీ దామెర్ల కాదు పేరు సరే మాడాల ఉత్తర నియోజకవర్గం